తులసి లవ్ అంటే వెంటనే బ్రేకప్ చెప్పేయచ్చు, కానీ పెళ్లికి వెంటనే బ్రేకప్ చెప్పేయడం కష్టం. లీగల్ గా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. పెళ్లి తర్వాత లైఫ్ సెట్ అయిపోతే ఆ జర్నీ హ్యాపీగా స్మూత్ గా సాగిపోతుంది. తేడా కొడితే ఇంకా భార్యాభర్తల ఇద్దరి జీవితాలకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అవును బ్రో, ఇప్పుడు అలాంటివే చూస్తున్నావు. ఇప్పుడు నేను రమ్మంది ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికే. అలాగే బ్రో, ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. ఇంకో పెగ్గేస్తే మంచి కిక్ వస్తుంది. అమ్మా నందిని, నువ్వు పెద్ద కేసులోంచి బయటపడి గండం గట్టెక్కామని ఊపిరి పీల్చుకునే లోపే ఈ సంజయ్ ఇలా చేశాడేంటమ్మా? ఆ జ్యోతిరాజ్యత గురించి ఆలోచించి వీడి కాపురం వీడే చెడగొట్టుకోవడం ఏంటమ్మా? ఈ విషయం లక్ష్మి ముందే చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు కదండి. నిజాలు బయటకు చెప్పొద్దు అని సంజయ్ నన్ను ఆపాడత్తయ్య. లేదంటే ఆ రోజే నేను నిజాలన్నీ చెప్పేసేదాన్ని. ఆ జ్యోతిరాజు కూడా వదిలిందనుకుంటే మళ్ళీ వాడి వల్లే వచ్చిందమ్మా. అదిగో కొడుకు గురించి మాట్లాడుకుంటుంటే ఆ కొడుకును కన్నా మహాతల్లి వచ్చింది. లక్ష్మి ఇన్నాళ్ళు ఆడిన నాటకం మనకి ఇప్పుడు తెలిసింది, కానీ ఈ తులసికి ఎప్పుడో తెలుసుంటుంది. తెలిసి కూడా కొడుకు గురించి కిక్కురు మనకుండా ఉందేమోనని నా అనుమానం. నాటకం ఏంటి, అనుమానం ఏంటి? మీరెవరి గురించి మాట్లాడుతున్నారో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది లక్ష్మి? ఏమైందని ఏమీ తెలియనట్లు మాట్లాడకు. నిజంగా నాకేం తెలీదండి. తులసి గారు, మీరు నా గురించి నా కుటుంబం గురించి చాలా మంచిగా ఆలోచిస్తారని నేను మిమ్మల్ని నమ్మేలోపు ఇటు నమ్మలేని కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. ఇంతవరకు లక్ష్మికి సంజయ్కి ఫస్ట్ నైటే జరగలేదు. లక్ష్మి అసలు కన్సీవే అవ్వలేదు. నా గర్భసంచిత ఏం చేయాలని ప్లాన్ చేశాడు అత్తయ్య. నేను తల్లిని కాబోతున్నానని కూడా మీ అందరికీ అబద్ధం చెప్పాను. సంజయ్ నాతో అలా నాటకం ఆడించాడు. నాకు ముందే తెలుసు నందిని మేడం. అమ్మా నందిని, చూసావా, నేను చెప్పాను కదా ఈ తులసికి అన్ని ముందే తెలుసుంటాయని. విన్నారు కదా? నీ అనుమానమే నిజమైంది సుజాత. ఈ తులసిని అసలు నమ్మడానికే వీల్లేదు. లక్ష్మిని కోడల్ని చేసుకోవాలనే ఆశ ఇంకా తులసిలో ఉందని అనిపిస్తుంది. అందుకే సంజయ్ లక్ష్మి దూరంగా ఉంటున్నా తనకేమీ తెలియనట్టుంది. హలో సార్ మహేంద్ర గారు, మీకు మీరే ఊహించుకుని కథలు అల్లేసుకోకండి. ఈ తులసి కన్నబిడ్డ గురించైనా పరాయి వాళ్ల గురించైనా న్యాయం ఎటుంటే అట్టే ఆలోచిస్తుంది, అటువైపే నిలబడుతుంది.
నా బిడ్డ జ్యోతిరాదిత్య జీవితం బాగుండాలని నేను ఎంతగా కోరుకుంటాను. లక్ష్మి జీవితం కూడా అంతే బాగుండాలని కోరుకుంటాను. లక్ష్మి సంజయ్ అన్యోన్యంగా లేరన్న విషయం మాత్రమే మీకు తెలుసు. మీకు తెలియని మరో విషయం ఉంది. అదేంటో చెప్పమంటారా? ఏంటది? సంజయ్ ఫ్రెండ్ పెళ్ళుందని లక్ష్మితో కలిసి సంజయ్ విజయవాడ వెళ్ళాడు కదా. మరి వెళ్ళింది పెళ్లికే అనుకుంటున్నారా? అవును, పెళ్లికే వెళ్ళారు. ఇంట్లో మా అందరికీ చెప్పే వెళ్ళారు. మీతో చెప్పే వెళ్ళారు, కానీ వెళ్ళింది పెళ్లికి కాదు. లక్ష్మి ఎప్పటికీ తల్లి కాకుండా తన గర్భసంచి తీయించడానికి వెళ్ళాడు. లక్ష్మి, తులసి చెప్తుంది నిజమా? అవును. మా సంజయ్ అలాంటి పని ఎందుకు చేస్తాడు? ఆడుతున్న నాటకం బయటపడకూడదని మీ అబ్బాయి చాలా అతిగా ప్రవర్తించాడు. సమయానికి లక్ష్మి నాకు ఫోన్ చేసింది గనక నేను వెంటనే వెళ్లి వాళ్ల ప్రయత్నాలు ఆపి బుద్ధి చెప్పి తీసుకొచ్చాను. నమ్మలేకపోతున్నాను తులసి. నందిని మేడం, మీరు చూస్తున్న సంజయ్ వేరు, మీ వెనక అతని తీరు వేరు. మా జ్యోతిరాదిత్య మనస్సులో ఇంకా లక్ష్మి ఉందన్న భ్రమలో, అపోహలో తన జీవితాన్ని బలి చేసుకుంటూ ఇటు లక్ష్మిని బాధ పెడుతున్నాడు. లక్ష్మి సంజయ్ల అన్యోన్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను. మా జ్యోతి వల్ల ఇంకా మీ కుటుంబంలో ఎలాంటి కలతలు రావు. ఇది నేను తన తల్లిగా మీకు మాట ఇవ్వగలను. తులసి, ముందు నిన్ను అపార్థం చేసుకున్నా, తర్వాత నీ వైపు ఎలాంటి తప్పు ఉండదని మాకు అర్థమైపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. ఏ జ్యోతిరాదిత్య గురించైతే అపోహతో సంజయ్ ఆగాడో, ఆ జ్యోతిరాదిత్య గురించి నువ్వు గ్యారెంటీ ఇచ్చాక ఇంకా సంజయ్ ఎందుకు ఆలోచించాలి, ఎందుకు ఆగాలి? లక్ష్మి సంజయ్లు సంతోషంగా ఉండాలి. ఇక ముందు ఎలాంటి అబద్ధాలకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ కాపురం సాగిపోవాలి. పండంటి బిడ్డనివ్వాలి. ఆడిన అబద్ధం నిజం కావాలి. లక్ష్మి కడుపు పండి మన ఆశ నెరవేరాలండి. మీరేం వరి అవ్వకండి పిన్ని. ఈ రాత్రికే వాళ్ళ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం. కాదు కూడదు అనకుండా వాళ్ళు చక్కగా కలిసి కాపురం చేసుకోవాలి. ఏమంటావు తులసి? లక్ష్మి సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి? నాకెలాంటి అభ్యంతరం లేదు. సంజయ్ ఒప్పుకోవాలి కదా. ఇప్పుడే నేను సంజయ్కి కాల్ చేస్తాను. ఒప్పుకోవడం ఏంటి? ఇదే నా ఆర్డర్. ఒప్పుకొని తీరాల్సిందే.
హలో అక్క. సంజయ్, నీ గురించి లక్ష్మి గురించి మీరు చెప్పని విజయవాడ రహస్యాలు కూడా మాకు తెలిసిపోయాయి. ఇప్పుడు నేను ఆ విషయం గురించి చర్చించడానికి నీకు కాల్ చేయలేదు. ఒక ఆర్డర్ పాస్ చేద్దామని కాల్ చేస్తాను. ఏంటక్క అది? ఈ రాత్రికే మీ ఫస్ట్ నైట్. లక్ష్మితో నీ కొత్త జీవితం మొదలు కావాలి. కావాల్సిందే, ఇది ఫైనల్. తొందరగా ఇంటికొచ్చేయ్. అక్క అక్క వెరీ గుడ్ నందిని. అయితే ఇక ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. లక్ష్మీ సంజయ్ల ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేసేయడమే. ఏంటి సంజయ్ బ్రో, ఏమైంది బ్రో? షాకింగ్ న్యూస్ విన్నట్టు అలా ఫ్రీజ్ అయిపోయావేంటి? నిజంగానే ఒక షాకింగ్ న్యూస్ విన్నాను. ఏం జరిగింది బ్రో? ఏంటా న్యూస్? ఈ రాత్రికి లక్ష్మితో నాకు ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారు. ఇది గుడ్ న్యూసే కానీ షాకింగ్ న్యూస్ ఎలా అవుతుంది? ఆయన మీ ఇద్దరి మధ్య ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది నాకు షాకింగ్ గా ఉంది. సడన్ గా జరిపించే కొన్ని పెళ్లిళ్లకు పెళ్లి ముహూర్తాలు కుదురుతాయి కానీ శోభన ముహూర్తాలు కుదరరు. నా లైఫ్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. నీ వైఫ్ లక్ష్మి ఇంకా జ్యోతిరాదిత్య ప్రేమలో ఉంది, ఇంకా జ్యోతిరాదిత్యను ఆరాధిస్తుందని అనుమానిస్తున్నావు అనుకుంటా. అందుకే నువ్వు లక్ష్మిని ఇంకా వైఫ్ గా యాక్సెప్ట్ చేయలేదనిపిస్తోంది. అందుకే ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేస్తున్నావు అనిపిస్తుంది. నేను ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు. నేను కాపురానికి అన్ఫిట్ అని లక్ష్మికి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎప్పటికీ తెలియడానికి వీల్లేదు. ఏంటి బ్రో, ఏం ఆలోచిస్తున్నావు? నా గురించి నువ్వు చాలా కరెక్ట్గా గెస్ చేసావు. అదే ఆలోచిస్తున్నాను. మనసు ఒకరికిచ్చి లైఫ్ ఇంకొకరికి ఇస్తే అలాంటి లైఫ్ యాక్సెప్ట్ చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. మనస్ఫూర్తిగా భార్యాభర్తలు కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి, మనసు చంపుకొని రాజీ పడి స్టార్ట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. రాజీ పడి సాగించే లైఫ్లో అంత హ్యాపీ ఫీల్ ఉండదు. కాంప్రమైజ్డ్ లైఫ్. ఎస్ శ్రీకాంత్, యు ఆర్ రైట్. అందుకే ఈ కాంప్రమైజ్ లైఫ్ నా వల్ల కాదు. అలాంటి లైఫ్ నాకొద్దు. ఏంటి బ్రో నువ్వు అనేది? అవును బ్రో, నువ్వు సరిగ్గానే విన్నావు. నేను తాగిన మత్తులో మాట్లాడలేదు, కాన్షియస్గానే మాట్లాడుతున్నాను. నా లైఫ్లో నేను హీరోలా ఉండాలంటే నా లైఫ్లో లక్ష్మి ఉండకూడదు. అంటే లక్ష్మిని చంపేస్తాను చంపేస్తాను చంపేస్తాను. సంజయ్, చంపడం అంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అంత దూరం కాకుండా లీగల్గా ప్రొసీడ్ అయ్యి విడాకులు తీసుకో. అంత లేట్ ప్రాసెస్ నాకు ఇష్టం లేదు. నాకు అంత పేషెన్స్ కూడా లేదు. అందుకే డిసైడ్ అయిపోయాను, ఈ రాత్రికే లక్ష్మిని చంపేస్తాను. ఈ ఫస్ట్ నైటే లక్ష్మికి డెత్ నైట్. సంజయ్, ఎస్. నువ్వు అనంత పని చేస్తావా ఏంటి? ఆ?
తెగ్గొట్టాలని నేను చూస్తుంటే జరిపించాలని ఆ తులసి చూస్తుంది. ఏ లక్ష్మి లైఫ్ అయితే బాగుండాలని ఆ తులసి ఆరాట పడుతుందో ఆ లక్ష్మినే శాశ్వతంగా సెటిల్ చేసి పంపించేస్తున్నాను. సంజయ్ వచ్చేసావా? నందిని సడన్ గా కాల్ చేసి నీ ఫస్ట్ నైట్ అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావో నో చెప్తావో అని డౌట్ పడ్డాను. కానీ సిన్సియర్గా వచ్చావంటే నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుని వచ్చావనిపిస్తుంది. మనస్ఫూర్తిగానే వచ్చావు కదా? అవును తులసి గారు, నా మనస్ఫూర్తిగానే లక్ష్మిని చంపేద్దామని డిసైడ్ అయిపోయాను. సంజయ్ ఏంటి ఆలోచిస్తున్నావు? నథింగ్, ఏం ఆలోచించట్లేదు. ఆలోచిస్తే తప్పులేదు సంజయ్. లక్ష్మి గురించి పాజిటివ్గా ఆలోచించు. లక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నీతో కలిసి జీవితం పంచుకోవడానికి, నీతో కలిసి నడవడానికి మానసికంగా ఎంత సిద్ధమైందో, ఎన్ని త్యాగాలు చేసిందో ఒక్కసారి ఆలోచించు. లక్ష్మి ఒకప్పుడు మా అబ్బాయిని ప్రేమించుండొచ్చు, కానీ నువ్వు కట్టిన తాళికి కట్టుబడి జ్యోతిరాదిత్య ప్రేమని మనసులోంచి చెరిపేసి మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తుంది. తెలుసు తులసి గారు. మరంత తెలిసిన వాడివి లక్ష్మిని విజయవాడ ఎలా తీసుకెళ్ళావు? శాశ్వతంగా మాతృత్వానికి ఎలా దూరం చేయాలని చూసావు? నేను తండ్రినయ్యే అవకాశం లేదు కనుకే లక్ష్మిని అమ్మతనానికి శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాను. కానీ నువ్వు వచ్చిన ప్లాన్ అంతా చెడగొట్టేశా. సంజయ్, శుభమా అంటూ ముహూర్తం కుదిరి నువ్వు లక్ష్మి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నప్పుడు ఇలాంటి పాత విషయాలు మాట్లాడి నీ మనసు డిస్టర్బ్ చేయడం కూడా నాకిష్టం లేదు. గతం గతః. ఇక మీదటైనా లక్ష్మిని నీ భార్యగా, స్నేహితురాలుగా గొప్పగా చూసుకో. లక్ష్మితో నీ జీవితం చాలా బాగుంటుంది. నేనింతకంటే ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సరే, టైం అవుతుంది. నేను వెళ్ళి లక్ష్మిని రెడీ చేసి పంపిస్తాను. ఏంట్రా బాబు ఈ కర్మ. నేను తల్లిని కాబోతున్నాను అని అబద్ధమే చెప్పాను. మీ తమ్ముడు సంజయే నాతో ఈ నాటకం ఆడించాడు. నేను చెప్పాక కూడా మరో హాస్పిటల్కు బలవంతంగా తీసుకెళ్తే అలాంటి హాస్పిటల్ మీద నీ మీద కూడా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. మైండ్ ఇట్. లక్ష్మి, ఒక పక్క ఎన్నో గొడవలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆశలు, కానీ ఫైనల్గా ఏది నిన్ను నా నుంచి కాపాడలేకపోతున్నాయి. ఐఎమ్ వెరీ సారీ లక్ష్మి. ఇవే నీ ఆఖరి క్షణాలు. నీకటు జ్యోతి ప్రేమ దక్కలేదు, ఇటు నీ జీవితము దక్కలేదు. సో సాడ్. కొందరు లైఫ్ ఇలా అర్ధాంతరంగా ఎండ్ అయిపోవాల్సిందే. ఇన్నాళ్లకు మన ఫస్ట్ నైట్ జరగబోతుంది. ఇంకా ఎలాంటి అబద్ధాలకు, నాటకాలకు అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని కనేయాలని డిసైడ్ అయ్యి ఈ పాల గ్లాస్తో వచ్చావు కదా. లవ్ యూ లక్ష్మి.